నమస్తే అండి. నేను డాక్టర్ సూర్యప్రకాష్, న్యూరాలజిస్ట్. ఈరోజు ఫిట్స్ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందామండి. మీరు పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నా, మీ ఇంటి దగ్గర ఉన్నా, మీ చుట్టుపక్కల ఎక్కడికైనా ఫిట్స్ వస్తున్నప్పుడైతే మనం చేయాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఫిట్స్ వస్తున్న వ్యక్తిని ఆ ప్లేస్ నుంచి, ఆ ప్రదేశం నుంచి ఒక సేఫ్ ఎన్వైర్మెంట్కి తీసుకురండి. సపోజ్ స్టవ్ దగ్గర ఉన్నా, లేదా బండి దగ్గర ఉన్నా, ఏదైనా పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నా కూడా వీటికి ఒక సేఫ్ ప్లేస్ తీసుకొచ్చి పడుకోబెట్టండి. తలకి దెబ్బ తగలకుండా తలను ప్రొటెక్ట్ చేయడం మన ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ అండి. మూడో విషయం ఏంటంటే, చేతులు కాళ్ళు గట్టిగా పట్టేసుకోవడం కానీ చేయొద్దండి. పేషెంట్కి గాలి తగిలేలా చూడండి. ఏం చేయకూడదంటే, నోటి ద్వారా మంచినీళ్ళు ఇవ్వటం కానీ, ఏదైనా ఫుడ్ పెట్టడం కానీ, ఒక్కొక్కసారి 2-3 ఫిట్స్ టాబ్లెట్స్ తీసుకొచ్చి నోట్లో వేయటం, లేదా సిరప్స్ వేయటం, ఇలాంటివి చాలామంది చేస్తుంటారండి. దయచేసి అలాంటివి చేయకండి. ఏం చేసినా ఏం చేయకపోయినా 90% కేసెస్లో ఫిట్స్ ఒక 5 నిమిషాల దగ్గర దగ్గర ఆగిపోతాయండి. చేతిలో తాళాలు పెట్టడం, ఐరన్ విస్తువులు పెట్టడం వల్ల ఫిట్స్ ఆగడం అనేది అపోహ అండి. ఆల్రెడీ ఫిట్స్ ఉన్న పేషెంట్స్కి ఫాలో అవ్వాల్సిన గోల్డెన్ రూల్ ఏంటంటే, టైంకి ట్యాబ్లెట్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. టైంకి తినడం, టైంకి నిద్రపోవడం, టైంకి ట్యాబ్లెట్ వేసుకోవడం, ఈ 3 గోల్డెన్ పాయింట్స్ ఖచ్చితంగా ఫిట్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలండి. ఇలా ఫాలో అయిన తర్వాత వన్స్ మన పేషెంట్ ట్రీట్ చేసిన డాక్టర్ గారికి మీ మీద, మీకు వాడుతున్న మెడిసిన్స్ మీద ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. అయినా కూడా ఫిట్స్ వస్తే అప్పుడు డోస్ అడ్జస్ట్ చేయడం కానీ, లేదా ట్యాబ్లెట్ చేంజ్ చేయడం కానీ, లేదా ఫర్దర్గా ఏదైనా టెస్టింగ్ చేయాలనుకుంటే నెక్స్ట్ స్టెప్ ఆఫ్ టెస్ట్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అంటే డిసిప్లిన్ ఇస్ ద కీ అండి. ఫిట్స్ గురించి అపోహలు వద్దండి. మీ డాక్టర్ గారితో డిస్కస్ చేయండి, ఓపెన్గా డిస్కస్ చేయండి.